ఆ బాబు కోసము మీ మనమడి కోసం ఫాస్టింగ్ ప్రేయర్ ఏ విధంగా చేశారు? నేను ఒక 4 గంటలు ఆ, డోర్ వేసుకొని ఒక్కదాన్నే బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసిన. రోజుకు 4 గంటలు మరి సమయం. ఎప్పుడు తింటారు? ఎప్పుడు 8 తినేవారు? గంటలకు, రాత్రి 8 గంటలకు తింటా. ఉదయం ఏమి తాగరా? ఏం తినా అంటే టీ తాగుతా. ఆ, పొద్దుట ఒకసారి తాగుతా టీ, ఆ, 12 గంటలకు ఒకసారి తాగుతా, ఆ. 4 గంటలకు ఒకసారి తాగుతా. 4 గంటలకు మాత్రం బిస్కెట్లు తింటా, 2 3. తర్వాత రాత్రికి నైటే నేను భోజనం చేసింది ఒక్క పూటే. ఒక్క పూటే. అలాగే ఎన్ని రోజులు చేశారు మీ 10 రోజులు. తనకి ఏమైంది? ఆయనకు 6 నెలల 10 రోజుల పిల్లోను బయటకు తీసేయండి. తీసి ఆ పిల్లోనికి తల్లి ద్వారా, పేగు ద్వారా ఆ చిన్నోనికి విషం ఎక్కిందట. ఆహా. ఇప్పుడు ఆ బాబు బాగున్నాడా? ఆ పిల్లోనికి ఇప్పుడు ఆ విషం ఎక్తామో 3 సార్లు చేసిండు డాక్టరు. వీడే డాక్టరు 3 సార్లు పోయి కూడా వాడిని ప్రేర్ చేసుకుంటూ పోయిండట ఆ. ఆ బాబుకు. ఆ బాబు ఫోటో చూపించండి ఒకసారి. ఓ, బాగున్నాడు. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడు సంపూర్ణంగా. ఇచ్చిండు. వాని తండ్రి ఏం చేసిండంటే, ఆ. వానికి పిల్లలు కాలేదమ్మా. పెళ్ళైనాక 12 సంవత్సరాలు కాలేదు. ఆ. వీని తండ్రి ఉమ్. ఆఫ్రికాకు 2 సంవత్సరాలలో 1 కోటి రూపాయలు పంపిండు, డొనేట్ చేశాను. ఎవరికి? అక్కడ ఉన్న సంఘాలకు. నా పెద్ద కొడుకు ఆహా. అక్కడ అన్న బీద దేశం ఏది అంటే అక్కడ అని చెప్పిండు. చెప్తే అక్కడ ఏమైనా సంస్థలు ఉన్నాయా అన్న మన క్రిస్టియన్ అంటే అవునరా అని కొన్ని సంస్థ పేరు ఏదో అక్కడే చెప్పిండు. 1 కోటి రూపాయలు పంపాడు. ఈ చిన్నోడు పుట్టినప్పుడు 7 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది. 7 కోట్లకు అంత $300 కట్టి బయటకు వచ్చాను. అంటే 7 కోట్ల రూపాయలు మాఫీ దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి మనం ఇస్తే దేవుడు మనకి ఏం తక్కువ చేయడు. అదే నా పిల్లలకు ఉన్న మంచి గుణమమ్మ. 3 దేవునిలో పట్నవుతున్నారు. మీ 3 కొడుకులు ఏమేమి చేస్తారు? మీకు 3 పిల్లలా? పెద్దోడు డాక్టరే. ఇక కరుణాకర్ రైల్వేలో చేస్తాడు. ఎక్కడ? వికారాబాద్లో ఉంటారు. కరుణాకర్ వికారాబాద్లో. నా చిన్న కొడుకు అమెరికాలో ఉంటాడు, ఫ్లోరిడాలో ట్యాంపా. అందులో డాక్టర్ ఆయన? డాక్టర్. ఏ డాక్టర్? ఈడ అనేస్తియా చేసిపోయిండు కానీ ఆడ ఇంకేం చేస్తాడో బిడ్డ అవన్నీ. అదే అదే. ఇంకో బాబు ఇదే కరుణాకర్, రెండో అతను పెద్దోడు కూడా డాక్టరే. ఆయన డాక్టరే. ఓకే, చాలా సంతోషం అమ్మా. మీరేం చేస్తారు? మీరు నాన్న వ్యవసాయం. అబ్బా, దేవుడు మంచిగా దీవించాడు. దీవించాడు. తలగా ఉంచుతా కానీ నేను తోకగా ఉంచాను అన్నాడు దేవుడు. తలగా నిలబెట్టిన నా పిల్లలను మమ్మలను. ఇప్పటికి ఎన్నిసార్లు మీరు బైబిల్ కంప్లీట్ చేశారు? నేను లెక్క పెట్టలేదు బిడ్డ. ఒకసారి ఎప్పుడు 3 నెలలకి కంప్లీట్ చేసిన. ఒకసారి. ఒక్కటసారి. అబ్బా, బైబిల్ అంతా రోజు 10 అధ్యాయాలు చదువుతుంటే 10 అధ్యాయాలు అట్లా చదువుట్లా అది కంప్లీట్ అయింది. సూపర్ అమ్మా. మీ దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మేము. చాలా సంతోషం. ఇప్పటికీ 4 అధ్యాయాలు చదువుతారు, సంవత్సరంకి ఒకసారి కంప్లీట్ చేస్తారు. అయితే మరి ఎవరైనా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా మీరు చదవడం ఆపరా? నేను నైట్ చదువుతాం. మళ్ళీ వాళ్ళతోటి గడిపి పండుకునే ముందు ఆ టైం అక్కడ కేటాయిస్తాం. చాలా సంతోషం అమ్మా. అందుకనే ఈ ఆశీర్వాదం చూస్తూ ఉన్నాము. కరుణాకర్ అన్న వాళ్ళు దేవుని సేవ కిందన ఒక రూమ్ ఇచ్చి అక్కడ క్యాంపులు అవి జరుగుతూ ఉన్నాయి. అందుకని మేము వచ్చాము. అమ్మ, మీ ప్రార్థన చాలా సంతోషం. ప్రార్థన జీవితం, బైబిల్ చదవడం. మీరు చిన్నప్పుడే నన్ను ఏర్పరచుకున్న దేవుడు. నేను హిందూ కుటుంబంలో నుండి వచ్చినమ్మా. నన్ను దేవుడు రక్షించుకున్నాడు, నన్ను వాడుకుంటాడు.
దేవుడు ఆయన దీవెన నా పిల్లలపై ఎప్పటికీ ఉంటుంది. అది నేను నమ్మిన దేవుడిని నేను ప్రార్థించిన దేవుడు అనుగ్రహించిండని నేను నమ్ముతున్నా. అపనమ్మకం మాత్రం నాలో ఏం మాత్రం లేదు. నా పిల్లలని నిండుగా ఆశీర్వదించాడు. ఓకే, చాలా సంతోషం. నేను మీ గురించి ఒక మాట విన్నాను. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత చదువుకున్నారు మీరు? 10th వరకు. స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ హాస్టల్లో ఎవరో దేవుని నమ్ముకున్న వాళ్ళని బట్టే నేను అక్కడనే ఎక్కడ? సంగారెడ్డిలో హాస్టల్లో. ఏ హాస్టల్ అది? అది వనితా మండలాన్ని ఉండే బిడ్డ. ఓకే, వనితా మండలాన్ని హాస్టల్లో. మరి మీరు హిందువులు కదా, హాస్టల్లో పిల్లలు ఒక దగ్గర గ్యాదర్ అయితే మీరెందుకు వెళ్ళారు? బిడ్డ అది బీద పిల్లలది అన్నట్టు. హాస్టల్ క్రిస్టియన్ హిందూస్ అందరూ కలిసి ఉన్నారు అందులో. అయితే ఆ అక్కలు ప్రార్థన చేసుకునేటోళ్ళు అన్నట్టు. పాటలు పాడుకొని ప్రార్థన చేస్తుంటే నేను పోయినా. జైరాబాద్ నుండి ఒక ప్రమిళ అక్క అని ఉండే. ఆ అక్క బైబిల్ అన్న ఇచ్చింది. అయితే ఆది కాండంలో అది లోతు బిడ్డలు ఆయనకు ద్రాక్ష రసం ఇచ్చి అక్కడ అంతవరకు చదివి అక్క మీ బైబిల్ బాగలేదు, నాకు మంచిగా అనిపించలేదు అని ఇచ్చేస్తే అన్నది మా బైబిల్ ఉన్న నిజం చెప్తుంది, అబద్ధం చెప్పదు మా బైబిల్. ఇయ్యనైతే ఇచ్చిన కానీ వాళ్ళ దగ్గర పోయి కూర్చుండడము, పాటలు వినడము, చప్పట్లు కొట్టడం నేను మానుకోలేదు. ఆ నుంచి నాకు ఒక విధమైన ఆశ దేవుని మీద ఏర్పడ్డది. ఏర్పడి తర్వాత నేను అనుకున్నా, దేవా నాకు ఒక క్రిస్టియన్ భర్తనే దొరకాలి, మా అమ్మోళ్ళు ఇవ్వాలి క్రిస్టియన్కి అని నేను ప్రార్థన చేసుకున్నా. ఆ విధంగానే నన్ను క్రిస్టియన్కి మా అమ్మోళ్ళు ఇచ్చాను. హిందువులు చాలా సంతోషం ఇచ్చిండ్రు. వీళ్ళు మంచికింత ఇల్లు ఉన్నది, భూమి ఉన్నదని ఇచ్చిండ్రు. అది చాలా సంతోషం మీ సాక్ష్యము. దేవుడు దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యూ అమ్మ. మీకోసం కూడా ప్రార్థించండి.